ఆ మొక్కలు బయటని పారేయాలి. ఇవి ఒకటే అవి ఒకటే మరి అందులోకి ఉండగలాగే ఆ మొక్కల పైపుల్లోకి వెళ్ళిపోయి ఇలా మెక్క ఒకటి ఎన్ని అడుగులు మూర్తి నీళ్ళ ట్యాంకు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఈ ఈ నీళ్ళ ట్యాంకు పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది. ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. పూర్తికి వాటర్ అంతా కలుషితమైపోతుంది. ఈ గజాల సింకులు, ఈ స్లాబ్ మొక్కలు అన్నీ పడిపోయి ఊరంతా జ్వరాలు వచ్చేస్తున్నాయి.